హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు కుటుంబంతో సరదాగా. ఇది మా కర్నూల్ టు తిరుపతి ట్రిప్ వ్లాగ్ అండి. మా జర్నీ అయితే అంత ఈజీగా ఏం జరగలేదండి. ఎళ్ళే దారిలో మాకు కార్ టైర్ అనేది పంక్చర్ అయిందనమాట. సో, మేము 2 వెహికల్స్‌లో ఎళ్ళాం గదా! మా వెహికల్ గాకుండా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ ఉన్న వెహికల్‌కి కార్ టైర్ పంక్చర్ అయింది. ఒకసారి గాదండి 2 సార్లు అయింది మొత్తం ట్రిప్‌లో. సో, మళ్ళీ టైర్ చేంజ్ జేయడము అక్కడ మాకు టైం చాలా పట్టిందనమాట. సో, ఇన్ బిట్వీన్ ఏంటంటే మేము బ్రేక్ కూడా తీసుకున్నాము. స్టాప్ చేసుకుంటూ ఇంకా అక్కడక్కడ టీ తాగడం, స్నాక్స్ తీసుకోవడం అలా చేస్తూ ఎళ్ళామనమాట. ఆన్ ద వే ఒక హోటల్ కనిపిస్తే ఇంకా అక్కడ స్టాప్ అయ్యి కొద్దిగా ఫ్రెష్ అయ్యి మేము టీ తాగుతున్నామండి. ఇంకా మా మాధవ్ వచ్చేసి బిస్కెట్స్ అవి కొనుక్కున్నాడు. ఇంకా వాడు మాకు ఇచ్చాడనమాట. సో, ఇంకా మేము ఆ బిస్కెట్స్ అన్నీ తీసుకొని ఇంక తినుకుంటూ, మాట్లాడుకుంటూ కాసేపు అలా ఫ్రెష్ అయ్యామనమాట. రిఫ్రెష్ అయిపోయాము. ఈసారి తిరుపతి ట్రిప్‌కి నా హస్బెండ్ సుబ్బు రాలేదండి. ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల రావడానికి కుదరలేదు. మా వారు గూడా వచ్చింటే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇక్కడ గూడా అండి, ఇక్కడ ఉంది కదా టోల్ గేట్. ఈ టోల్ గేట్స్ దగ్గర గూడా ఏమైందంటే మా వెహికల్‌కి ఏదో ఒక ఇష్యూ రావడము, మళ్ళీ మేము బ్యాక్ తీసుకొని మళ్ళీ రావడం అలా జరిగిందనమాట. హలో ఫ్రెండ్స్ ఇన్ బిట్వీన్ బ్రేక్స్ తీసుకుంటూ, స్టాప్ చేసుకుంటూ అలా మొత్తానికైతే మేము తిరుపతికి రీచ్ అయ్యామండి. ఇంగ తిరుపతికి రీచ్ అవుతున్నాం అనంగా ఫుల్ రెయిన్, కొన్ని ప్లేసెస్‌లో డ్రిజ్లింగ్ అనమాట. 5:30 అరౌండ్ మేము తిరుపతికి రీచ్ అయ్యాము. వెదర్ మాత్రం సూపర్బ్‌గా ఉండిందండి. ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే మనకు లగేజ్ పైన తిరుపతికెళ్ళడానికనేసి లగేజ్ చెకింగ్స్ అనేసి జరుగుతాయండి. ఇంగ ఘాట్ రోడ్ ఒస్తదనమాట. సో, ఇంకా ఇక్కడ లగేజ్ చెకింగ్స్ అనేసి ఆపుతారు గదా! సో, కొద్దిగా ముందుకు ఆపుకున్నామనమాట. ఇంకా అంతవరకు రీచ్ అవ్వలేదు. ఇంకేంటంటే ఇక్కడ వ్యూ చూస్తున్నామనమాట. ఆ మంచుకి, ఆ ఫాగ్, ఆ కొండలు, ఇంకా ఆ వెదర్ అలా 5:30 ఆ టైం గదా! సో, మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే. వ్యూస్, వెదర్ అన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఇంకేంటంటే మేము కారు దిగేసి మేము బ్యాచెస్ లాగా అంటే మా మరిది పిల్లలు ఒక సైడు, నేను, నా సిస్టరు, మా వదిన మనవరాలుంది గునిష్క అని. ఇంకా అందరం కలిసి బ్యాచెస్ లాగా అదిగో అక్కడ వ్యూ అది చూద్దాము. ఈ అలిపిరి మెట్లు ఇవన్నీ చూడ్డానికనేసి ఎళ్ళామనమాట. నిజంగా అండి. తిరుపతిలోకి ఎంటర్ అవ్వంగానే ఆ పాజిటివ్ వైబ్స్, దేవుని శ్లోకాలు, సాంగ్స్ అవి పెడతారు గదా! ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందండి అనిపిచ్చింది నాకు తిరుపతిలో. చాలా బావుందండి తిరుపతి నిజంగా. తిరుపతిలో ఉండేవాళ్ళు నిజంగా అండి చాలా లక్కీ అన్నమాట. ఇంకేంటంటే ఇంక మేము గరుడ స్టాచ్యూ ఉంది కదా! గరుడ దేవునిది స్టాచ్యూ సర్కిల్ దగ్గర ఇంకా అక్కడ అంతా చూడ్డానికనేసి ఇంకా అక్కడికెళ్ళాము. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఇంకా మనము ఒక మూవీలో కూడా అక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి ఇక్కడ. బట్ ఏంటంటే రీసెంట్‌గా మనము ఒక మూవీ చూసాం కదా! 'కుబేరా' మూవీలో ఆ హీరో ఇక్కడే కదా కూర్చునేది. అలా అంతా మాట్లాడుకుంటూ ఇంకా ఇంకా ఎవరంతకు వాళ్ళం అయిపోయాము. మాకు మా మరిది వాళ్ళు కనిపించలేదన్నమాట. నేను, నా సిస్టర్ గునిష్క ఒక్కటే ఒక సైడ్‌కెళ్ళిపోయాము. యాక్చువల్లీ ఏంటంటే మన వెహికల్ లగేజ్ అనేది చెకింగ్‌కెళ్ళిపోతదండి. మన లగేజ్ చెకింగ్ అంతా అయ్యాకనే మనల్ని పైన ఘాట్ రోడ్ ఎక్కి పైన తిరుపతికెళ్ళడానికి అలో చేస్తారనమాట. సో, ఇంగిక్కడ ఇది గరుడ విగ్రహం దగ్గర అంతా చూసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అవుతున్నాము. సో, ఈ రిటర్న్ అయ్యే టైం దగ్గరే ఇంకా మేము మిస్ అయిపోయాము యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా వెహికల్ కూడా మేము ఉన్న ప్లేస్‌లో అయితే లేదు. అయితే సరేలే ఇంక ఎలా అయినా వాళ్ళని క్యాచ్ చేసేద్దాంలే అనేసి అనుకున్నాము నేను, మా సిస్టర్. అయితే ఇంక మాట్లాడుకుంటూ వ్యూస్ అన్నీ ఇలా చూస్తూ ఉన్నామనమాట. ఆ వెదర్, ఆ కొండలు, ఆ ఫాగ్ అంతా చూసుకుంటూ, ఆ మధ్యలో గోవిందనామాలు అవి ఇవి చూసుకుంటూ మేము ఎంజాయ్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాము. వెహికల్ కనిపించలేదు. సరేలే ఇంకా అలానే ఇంగ ముందుకెళ్దాము. ఎక్కడైతే మనకి వెహికల్ ఫైనల్ చెకింగ్ అంతా అయిపోయి వస్తదో అక్కడ వాళ్ళని క్యాచ్ చేద్దాము అనేసి అనుకున్నామనమాట. ఫోనయితే ఉంది నా దగ్గర. కానీ ఫోను చేయాలన్న థాట్ అయితే రాలేదండి. అయితే ఇంక అలానే ఎళ్ళిపోయాము. ఆ తర్వాత మా మరిది వాళ్ళు కాల్ చేశారు నాకు.
చేసి ఎక్కడున్నారు అంటే మేము పలానా చోట ఉన్నామని చెప్తే మళ్ళీ అక్కడ కాదు వెనకలకి రండి ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి అని చెప్పినారు. సరే అక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి. మేమైతే ఐడెంటిఫై చేయలేకపోయామన్నమాట. సరేలే అని ఇంకా అలా చూసుకుంటూ ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ చాలా బాగున్నాయి కదా అది ఇది అని మాట్లాడుకుంటూ ఇంకా అలానే వెళ్తున్నాము. వాళ్ళనైతే రీచ్ అవ్వలేదండి మేము. తర్వాత ఇంకా ఫైనల్‌గా అంతా చెకింగ్ అయిపోయి బయట వెహికల్స్ ఉంటాయి గదా! ఇంక అక్కడి నుంచి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ స్టాప్ అవ్వకూడదన్నమాట. సో, అందుకని ఇంకా ఇమ్మీడియేట్‌గా మేము రీచ్ అయిన వెంటనే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. సో, ఇంకా మెయిన్‌గా అయితే లగేజ్ షిఫ్టింగ్ టైమ్‌కి మా మరిది అక్కడ లేరు, పిల్లలు లేరు, ప్లస్ మేము కూడా లేమనమాట. సో, ఇంకా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అలా ఉన్నారు. సో, ఇంక వాళ్ళే మాకు లగేజ్ చెకింగ్ దగ్గరంతా హెల్ప్ చేశారు. ఇంక మేమైతే పైన తిరుపతికి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఘాట్ రోడ్‌లో వెళ్తున్నామనమాట. ఇంకా రెయిన్ అయితే కంటిన్యూయస్‌గానే ఉంది. ఇన్ బిట్వీన్ మనకు రెయిన్ పడతా ఉంది, డ్రిజిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫాగ్ కూడా ఉందన్నమాట. వ్యూస్, ఈ కొండలు, ఆ ఫాగ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాము. ఇక్కడ చూసారా మీరు ఆ కొండని మొత్తం ఆ ఫాగ్ అంతా కప్పేసిందనమాట. అసలు ఎంత బావుందంటే ఆ వ్యూ చూడ్డానికి సూపర్‌గా ఉందన్నమాట. అంత ఇంకా మా బ్యాక్ సీట్‌లో అయితే నేను, మా సిస్టర్, మా వదిన అనేసి కూర్చున్నామండి. అయితే జర్నీలో మా సిస్టర్ డాటర్ ఉంది అమ్ములు అనేసి. ఆ పాప కొద్దిగా హెల్త్ బాలేకుండా అయిపోయింది. వామిటింగ్స్ అలా అయినాయన్నమాట. సో, అందుకని ఇంకా మా సిస్టర్ తనకి హెల్పింగ్‌గా తను ముందరికెళ్ళి కూర్చుందన్నమాట. ఆహ్, ఆయనకు వాళ్ళ అమ్మమ్మకు ఒక్కటే వలుకుతుందంటే అది మాకు ఎవ్వరికే కానీ ఏమన్నా ఎవరు మంది కాదు మేము ఒక దగ్గనైనా పడదు. అసలు కింది ఎంత అక్కడి ఎవరు మంది నానమ్మ మీ నానమ్మ ఏం లేదు. ఏం లేదు ఇక్కడ వస్తుంది. సో, ఇంక రీచ్ అయ్యామండి. ఇప్పుడు ఏమంటే మేము రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఎళ్ళాలి. అయితే ఆధార్ కార్డ్ తీసుకొని ఎళ్లి రూమ్స్ బుక్ చేసేసుకొని వచ్చామండి మేము క్యూ లైన్‌లో నిలబడి. అయితే దానికి కూడా మాకు ఒక సర్టెన్ టైమ్ అని చెప్పారనమాట. అది డిస్‌ప్లే అవుతుంది మీ నంబర్. అప్పుడెళ్లి దాన్ని స్కాన్ చేసి ఆ టికెట్‌ని స్కాన్ చేసి మీరు రూమ్ అనేది ఎక్కడ మీది రెస్ట్ హౌస్ ఎక్కడొస్తుంది అనేసి అక్కడ చూసుకోవాలని చెప్పారనమాట. సో, దానికి మినిమమ్ 2 అవర్స్ టైం పడుతుంది. సో, మేమేం చేసేసామంటే బయటే బ్రషెస్ అవి చేసేసుకున్నాము. ఫెసిలిటీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి తిరుపతిలో. బ్రష్ అది చేసేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కైతే వచ్చేసాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. దోస, ఇడ్లీ అలా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని తినేసాము. తిని టీ తాగేసాము. ఇంకా కాసేపు ఆహ్, ఇది మాధవ్ మళ్ళీ మా సిస్టర్ సన్ అన్నమాట మాధవ్ మామిడికాయ కొనుక్కొచ్చుకున్నాడు. సో, అది కూడా మేము షేర్ చేసుకొని తినేస్తున్నామన్నమాట. ఇంక తర్వాత ఏంటంటే ఇంకా మేము తిన్నాక కూడా ఇంకా మాకు టైం ఉంది. సో, ఫస్ట్ ఇంక మేము రూమ్స్ చెక్ చేసుకునే కంటే ముందు తలనీలాలు ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. సో, అందుకనేసి ఫస్ట్ ఒక చోటుకెళ్ళాము. అక్కడ చాలా క్రౌడ్ ఉందన్నమాట. సో, ఇంకో చోటుకెళ్ళామన్నమాట మళ్ళీ అక్కడి నుంచి. అక్కడ అంతగా లేదు. సో, ఇంకా ఇక్కడ తలనీలాలు ఇచ్చేస్తున్నాము. ఈ రూట్ మ్యాప్ అది చెక్ చేసేసుకొని మన రెస్ట్ హౌసెస్ అవి ఎక్కడున్నాయనేసి మేము చెక్ చేసుకుంటున్నాము. ఇంకా అందరిది టెంపుల్‌కి దగ్గరలోనే వచ్చిందండి. మాదొక్కటే కొద్దిగా లాంగ్ వచ్చిందనమాట. ఆహ్, బట్ ఏంటంటే ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయండి. ఆ నెక్స్ట్ డే ఇంకా ఏం జరిగింది అనేసి మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తానండి. ఇంకా మేమైతే కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాం.
ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరదాగా అని ఛానల్ టైప్ చేసి ఓపెన్ చేయంగానే మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని ఉంటుంది అనమాట. ఆల్ అని ప్రెస్ చేయాలి. సో మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి అనమాట. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.